నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు తిరుమలను 7 కొండలుగా గుర్తించింది మా నాన్నే వైఎస్ రాజశేఖర్ రెడ్డే అంటూ కొన్ని జీవోలను కూడా ప్రదర్శించారు. అసలు ఆ జీవోలేంటి, ఇంతకీ తిరుమలను 7 కొండలుగా గుర్తించింది ఎవరు? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అపిసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, అధికారంలో ఉండగా ఎప్పుడు కూడా తిరుమల గురించి కానివ్వండి, 7 కొండల గురించి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించలేదు. మరి ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం గురించో మరి ఎందుకో ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసలు తిరుమలలో 7 కొండలను గుర్తించింది, దానికి జీవో పాస్ చేసింది అంటూ ఆయన ప్రెజెంటేషన్, ఆ పేపర్స్, జీవో పేపర్స్ చూపించి మరి మా నాన్నే 7 కొండలుగా గుర్తించారు అనే కామెంట్స్ చేశారు. ఏంటి అసలు చరిత్రలో ఈ 7 కొండలు గుర్తించింది ఎవరు? అసలు ఆ జీవోలు ఏంటి, ఏం చెప్తారు సార్? మీరు కోస్తాంధ్ర ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్ళినా సరే 7 కొండలు అనే పేరు గల వ్యక్తులు ఉంటారు. ఏ గ్రామంలో అయినా ఉంటారు 7 కొండలు అనే పేరుతోటి. మనం ఇప్పుడు జనరేషన్లో కొంచెం స్లోగన్స్ ఇవ్వడం తగ్గిపోయింది, కానీ మేము చిన్నతనం నుంచి తిరుమల వెళితే 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనేవాళ్ళు. 7 కొండలు అని చెప్పని ఒకళ్ళు ధృవీకరించేదేంటి? ఆ స్వామివారు 7 కొండల వాడు. ఆ స్వామివారిని చేరుకోవడానికి 6 కొండల్ని దాటి 7వ కొండ మీదకి చేరుకున్నాక వారి దర్శనం అవుతుంది. ఆ 7 కొండల ఆ మార్గాన్ని చేరుకోవటానికి వెనకటి రోజుల్లో ఇటు శ్రీనివాస మంగాపురం వైపు నుంచి ఒక మెట్ల మార్గం ఉండేది, అలాగే తిరుపతి వైపు నుంచి అలిపిరి దగ్గర నుంచి ఒక మెట్ల మార్గం ఉండేది. అలా వెళ్ళే క్రమంలో ఒక్కొక్క పర్వతాన్ని దాటుకుంటూ 6 కొండలను దాటుకుంటూ 7వ కొండ మీదకి మనం చేరుకుంటాం. ఆ 7 కొండలు శ్రీవారివే. అవి శ్రీవారివే అని చెప్పి ఎందుకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి వాటిని శ్రీవారికి కేటాయింపు చేస్తూ జీవో ఇవ్వాల్సి వచ్చింది? వాటిని ఎవరైనా కాదు అన్నారా? కాదు అంటే నీకు జీవో ఇవ్వాల్సి వచ్చిందా? కాదు అన్నది ఎవరు? 746 జీవో గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి 338 జీవో గుర్తులేదా? ఆ జీవో ఇచ్చింది ఎవరు? ఇవాళ రాజశేఖర రెడ్డి ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అది యాదృచ్ఛికంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేదా అనుకోకుండా జరిగిందనేది ఈ జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వడానికి రాజశేఖర రెడ్డి అయితే లేడు. కానీ ఆ రోజుల్లో అతను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని ద్వారా నియామకం చేపట్టబడ్డ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో తిరుమల మీద చేపట్టిన అభివృద్ధి పనుల్లో అక్కడ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, అంటే రోడ్డుని మధ్యలో డివైడర్గా విడగొట్టి లైట్లు సెంట్రల్ ఏర్పాటు చేసే పోల్స్ ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన పోల్స్ క్రిస్టియన్ క్రాస్ ఈ రూపంలో ఉండేలాగా ఆ పోల్స్ ఏర్పాటు చేయబడ్డాయి కొండపైన. అది చాలా పెద్ద వివాదం అయింది ఆ రోజుల్లో. అప్పటికే ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల భర్త అనిల్, అతను అలాగే రాజశేఖర రెడ్డి గారి సతీమణి, వీళ్ళందరూ మత ప్రచారకులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటున్నారు ఆ రోజుల్లో. ఈ అనిల్కి సంబంధించిన మిషనరీ ఇతను ముఖ్యమంత్రి కాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చేసిన మొట్టమొదటి పని, అప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక సామాన్య శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక తెలుగువాడు వివిధ దేశాల్లో వివిధ దేశాధినేతలని తన సభా వేదిక మీదకి తీసుకొచ్చి మత ప్రచారకుడిగా చాలా ప్రపంచవ్యాప్త పేరెనికి కన్నా కేఏ పాల్కు సంబంధించిన మిషనరీకి ఉన్న 35(1) పర్మిషన్ని రద్దు చేయించి ఆ పర్మిషన్ని తన అల్లుడు అనిల్కి ఇప్పించుకున్నాడు. ఆ వెసులుబాటు దక్కిన వెనువెంటనే అనిల్కి ప్రపంచవ్యాప్తంగా మిషనరీస్ ఫండ్స్ రప్పించుకోగలిగారు. దానితోటి రాష్ట్రం మొత్తం, అసలు హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా ఈ బ్రదర్ అనిల్ పిక్చర్సే కనిపిస్తుండేవి. అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద మత ప్రచారకుడు అనిలే అని చెప్పని ఆ రోజుల్లో పోర్ట్రేట్ అయిపోయింది. అటువంటి హయాంలో రాజశేఖర రెడ్డి గారు
ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల కొండ మీద ఏర్పాటు చేసిన ఈ సెంట్రల్ లైట్ పోల్స్ ఆ క్రాస్ ఆకారంలో ఉండటంతో చాలా పెద్ద వివాదం చెలరేగింది ఆ రోజుల్లో. అప్పుడు అది హిందువుల్లో వ్యతిరేకతకి దారితీస్తున్న నేపథ్యంలో ఆ రోజుల్లో ఏంటంటే కేంద్రంలో సోనియా గాంధీ గారు ఉండేవారు. సోనియా గాంధీ గారి చుట్టూ మార్గరెట్ ఆల్వా, ఏకే యాంటోనీ, జేడి శీలం గారు, ఇటువంటి వాళ్ళందరూ ఆమె దగ్గర ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ సన్నిహిత అంటే ఆ కోర్ కమిటీలో ఒక సభ్యుడైపోయాడు. వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే హిందూ ధార్మిక క్షేత్రాల్లో ఈ క్రిస్టియానిటీని ప్రచారం చేసే లక్ష్యంతో ఈ పోల్స్ ఏర్పాటు చేయబడ్డాయని చెప్పి ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా చాలా పెద్ద వివాదాస్పదమైంది. అటువంటి సందర్భంలో ఈ రాజశేఖర రెడ్డి గారు ఆ పోల్స్ని తొలగించారు. తొలగించిన తర్వాత 2 కొండలకి తిరుమలని పరిమితం చేస్తూ 338 జీవో తీసుకొచ్చారు ఆయన. అసలు ఏం అవసరం వచ్చింది నీకు? తిరుమలని కొంత ప్రాంతానికి పరిమితం చెయ్యాలనే అసలు ఆలోచన నీ పుర్రకి ఎందుకు కలిగింది? ఇవాళ 7 కొండల వాడు అని చెప్పని మనం చెప్పుకుంటాం. ఆ 7 కొండల ఆ క్షేత్రాన్ని ఇవాళ ఒక గొప్ప గ్రీనరీగా మార్చింది ఎన్టీ రామారావు గారు. ఈ మధ్య మనం బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు, తిరుమల పచ్చదనమే ఉండేది కాదు, ఒక బోడిగుండులాగా ఉండేది. ఆ పచ్చదనాన్ని పెంచింది ఎన్టీ రామారావు గారు. అలా అంటే ఎన్టీ రామారావు గారు ఎక్కడి నుంచి పెంచారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా కంట్రిబ్యూషన్స్ ఇచ్చారా? కాదు, భక్తులు శ్రీవారికి సమర్పిస్తున్న కానుకలలో నుంచే వృక్షో రక్షతి రక్షిత అని ఉండేది. మేము చిన్నతనం నుంచి నడిచేలా అలవాటు ఉండేది మాకు. ఎటువైపు చూసినా వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత, ఇవే కనిపిస్తుండేవి. మరి ఆ విధంగా పచ్చదనాన్ని భక్తులిచ్చిన విరాళాలతోటే పెంచుతుంటే, అక్కడ భక్తులిచ్చిన విరాళాలతోటే ఆ కొండలని ఒక ఆహ్లాదకర వాతావరణంలో తీర్చిదిద్దుతూ ఉంటే, ఆ కొండలని నీకేం భారమైందని చెప్పని నువ్వు 2 కొండలకు పరిమితం చేయాలని ఆలోచన చేశావు. అంటే మిగిలిన 2 కొండలకు పరిమితం చేస్తే మిగిలిన ప్రాంతాలని మిషనరీస్ కేటాయించాలనే. అప్పుడు చాలా పెద్ద వివాదాన్ని చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆ అంశంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీలో చాలా వాదోపవాదాలు జరిగినాయి. అంతిమంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దాన్ని చక్కదిద్దుకునే జీవో తీసుకొచ్చారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానికి 4 రోజుల ముందు ఇంకొక వివాదం. శ్రీకృష్ణదేవరాయల వారు శ్రీవారికి సమర్పించిన ఆభరణాలు కనిపించటం లేదు అని చెప్పని ఆడిట్ రిపోర్ట్లో చెప్పారు. ఏమనంటే ఏమనియో తెలియదు. మణులు, మాణిక్యాలు. అప్పుడు ఈ శ్రీవారి ఖజానా డాలర్ శేషాద్రి అనే అతను పర్యవేక్షిస్తుండేవాడు. ఆ పర్యవేక్షించే క్రమంలో శ్రీవారి ఏమనే తెలియదు మాకు ఆభరణాలు, వాటి గురించి లెక్కలు లేవు, ఏదో ఒక సర్టైన్ టైం వరకే వాటి గురించి లెక్కలు ఉన్నాయి, ఆ తర్వాత అవేమనే మాకు తెలియదు అని చెప్పని అప్పుడు అసెంబ్లీలో చాలా పెద్ద వివాదం చెలరేగిన తర్వాత నాడు గాదే వెంకటరెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎండోమెంట్ మినిస్టర్ ఆయన ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు సభా సంఘాన్ని ఏమన్నారు, దాని మీద విచారణ చేయాలి, నిగ్గు తేల్చాలి, అసలు శ్రీవారికి ఎన్ని ఆభరణాలు ఇచ్చారు, ఎన్ని ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని లేవు, వీటి నిగ్గు తేల్చాలి అని చెప్పని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా గాదే వెంకటరెడ్డి గారి చేత అసెంబ్లీలో నాకు ఇప్పటికీ ఆ చర్చ గుర్తుంది. గాదే వెంకటరెడ్డి గారు చేతులెట్లు ఊపుకుంటా, అవసరం లేదు, సభా సంఘాన్ని వేయాల్సిన అవసరం లేదు అని చెప్పని ప్రతిపక్షంలో లేవనెత్తుతున్న అభ్యంతరాలను బుల్డోజ్ చేసేసి కూర్చున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు
శ్రీవారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే సర్వనాశనం అయిపోతారని చెప్పని నిండు అసెంబ్లీలో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాకు గుర్తున్న వరకు 2009 ఆగస్టు 31 తారీఖు 31 తారీఖులో ఈ చర్చ జరిగింది. ఆ తర్వాత 2 రోజులకి 3 రోజులకే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని 2 కొండలకు పరిమితం చేయాలని చెప్పని ప్రయత్నం చేసింది. ధార్మిక సంస్థల నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన తర్వాత అప్పుడు దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ 746-47 జీవోలు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆ జీవోలు రద్దు చేస్తానని ఎందుకు చెప్పారు? అసలు శ్రీవారికి పలానా ప్రాంతం అనే పరిధి నువ్వు నిర్ణయించేదేంటి? ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి. ఇప్పుడు మాచర్లలో కేసీపీ సిమెంట్స్ అని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినాడు మాచర్ల పట్టణం నుంచి దూరంగా ఏర్పాటు చేశారు. క్రమక్రమంగా పట్టణం పెరుగుతూ ఆ ఫ్యాక్టరీ చుట్టూ జనావాసాలు వచ్చినాయి. జనావాసాలు వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు పొల్యూషన్ అవుతుంది, మాకు ఇక్కడ నివాసయోగ్యంగా లేదు అని చెప్పనే వివాదం చెలరేగింది. అప్పుడు ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం, మీకు దూరంగా మేము ఉన్నాం, మాకు దగ్గరగా మీరు వచ్చారు, ఇప్పుడు మా ఫ్యాక్టరీ షిఫ్ట్ చేయమంటే. అలాగే ఇవాళ శ్రీవారు వేల సంవత్సరాలుగా ఆ 7 కొండల మీద ఆయన నివాసం అయి ఉన్నారు. హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం సృష్టి స్థితి లయకారకుడుగా మనం భగవంతుడి గురించి చెప్పుకుంటాం. మనం ఆయన పలానా ప్రాంతం వరకే ఉండాలనేది నువ్వు పరిమితులు నిర్దేశించడం ఏంటి? ఈ కొండలు ఇన్ని కిలోమీటర్ల వరకు ఇది ఆయనకు చెందుతుంది అని చెప్పని మొత్తం విశ్వమే ఆయన సృష్టి. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కదలదు అంటాం మనం. మన విశ్వాసం అది. అటువంటి దగ్గర నువ్వెలా నిర్దేశిస్తావని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆక్షేపణ వ్యక్తం చేశారు. కట్ అండ్ పేస్ట్ లాగా మొత్తం వీడియోని కాకుండా ఒక చిన్న బిట్టుని కట్ చేసి రాజశేఖర రెడ్డి చాలా గొప్ప హిందూ ఉద్ధారకుడు, చంద్రబాబు నాయుడు హిందూ వ్యతిరేకి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ వచ్చారు, నేను పుట్టి పెరిగింది శ్రీవారి పాదాల చెంత, మా కులదైవం శ్రీవారు. శ్రీవారి కొండ మీద అపచారాలు, అవినీతి మొదలుపెట్టింది మీరు. రాజశేఖర రెడ్డికి ముందు ప్రభుత్వాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డికి ముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు. బ్రిటిష్ టైము ఉంది, నవాబులు పరిపాలించిన సందర్భాలు ఉన్నాయి. ఏ సందర్భంలో కూడా తిరుమల శ్రీవారి జోలికి ఏ పాలకులు వాళ్ళకి చేతనైతే శ్రీవారికి కానుకలు సమర్పించారు, ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. అంతేగాని ఆలయ ప్రాశస్త్యాన్ని దెబ్బతీసే ప్రయత్నానికి ఒక్కరు కూడా పాల్పడాల. కానీ ఒక రాజకీయపు అవసరాలకి శ్రీవారి ప్రాంగణాన్ని వాడుకుంటూ శ్రీవారి ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి పాలకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కొనసాగించింది ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బాప్ 1 నంబర్, బేటా 10 నంబర్ అని చెప్పని ఆయన ఏలు పెడితే జగన్మోహన్ రెడ్డి శాంతం కాళ్లే పెట్టాడు. ఆయన ఆ ప్రాంత ప్రాశస్త్యాన్ని, ఆ ప్రాంత పరిధిని కుదించే ప్రయత్నాలకు పాల్పడితే ఇతను శ్రీవారికి నివేదించే ప్రసాదాలను కూడా అపవిత్రం చేసే సాహసానికి ఇతని పాలనా హయాంలో ఒడిగట్టారు. అది వాళ్ళ సుప్రీంకోర్టు ద్వారా నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇంకా 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 తాము సచ్యులలో, తాము శ్రీవారి పవిత్రతను కాపాడిన వాళ్ళం, చంద్రబాబు నాయుడు హయాంలోనే అన్ని అపచారాలు జరిగినాయి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్రచారం చేస్తున్న తీరు చూస్తే ఇవాళ నిన్నేం జరిగిందో తెలియని ఈ జనరేషన్కి జగన్మోహన్ రెడ్డి ప్రచారాలు ఇదే నిజమని అనిపించవచ్చు. కానీ ఇవాళ
నిన్నేం జరిగిందో తెలిసిన మాలాంటి వాళ్ళం చాలామంది ఉన్నాం. కాబట్టి రాజశేఖర రెడ్డి హయాంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది అనేది స్పష్టమైన రికార్డెడ్ ఎవిడెన్స్ ఇప్పటికీ ఉంది. 17 సంవత్సరాల నాటి అసెంబ్లీ రికార్డ్స్ అలాగే ఉన్నాయి. 17 సంవత్సరాల నాటి టీవీ చర్చల్లో కూడా, ఆ టీవీ లైబ్రరీలో కూడా ఆ వీడియో ఫుటేజ్లు అలాగే ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక చిన్న బయటని తీసుకొచ్చి దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసిన, తమకి తామే క్లీన్ చిట్ ఇచ్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరిగినా ఇవాళ జరిగింది ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.